सा राक्षसेन्द्रस्य वचो निशम्य तद्रावणस्य प्रियमप्रियार्ता सीता वितत्रासा यथा वनान्ते సింహాభిపన్నా గజరాజ కన్యా. ఆ సీత రాక్షసరాజైన రావణ్ణి అప్రియమైన మాటలు విని దుఃఖంతో బాధపడుతూ వనమధ్యలో ఉన్నటువంటి సింహం చేత ఆక్రమింపబడిన చిన్న ఆడ ఏనుగులాగా భయపడుతూ ఉంది. స రాక్షసీ మధ్య గతా చ భీరుర్వాగ్భి భృశం రావణ తర్జితా చ కాంతార మధ్యే విజనే సృష్ట బాలేవ కన్యా విలలాప సీత. రాక్షస స్త్రీల మధ్య ఉన్న భయస్వభావము గల శ్రీరాముని భార్య సీత రావణుడు కూడా మాటలతో ఎక్కువగా భయపడటం చేత జనసంచారం లేని అడవు మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టబడిన బాలయ్య అయిన కన్యలాగా విలపించసాగింది. సత్యం బతేదం ప్రవదంతి లోకే నా కాలమృత్యుర్భవతీతి సంతః యత్రాహమేవం పరిభర్స్యమానా ఇవామి దీనా క్షణమప్యపుణ్య. పాపాత్మురాలనైన నేను ఈ విధంగా వీళ్ళందరూ భయపడుతున్నా దీనురాలనై క్షణం పాటైనా జీవిస్తున్నాను అంటే అకాలమునందు మరణం రాదు అని సత్పురుషులు లోకంలో చెప్పిన మాట సత్యమే. ఎంత కష్టము. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణమిదం తు నూనం హృదయం స్థిరం మే విశీర్యతే న సహస్రధాద్య వజ్రాహతం శృంగమివాచలస్య. ఎలాంటి సుఖం లేక ఎక్కువ దుఃఖంతో నిండిన నా హృదయం నిజంగా చాలా గట్టిది. అందుచేత వజ్రంతో కొట్టబడిన పర్వత శిఖరంలాగా ఇప్పుడు కూడా ఇది 1000 ముక్కలు కాకుండా ఉన్నది. నైవాస్తి దోషో మమ నూన మంత్ర వధ్యాహమస్య ప్రియదర్శనస్య భావం న చాస్యాహ మనుప్రదాతు మలం ద్విజో మంత్రమివా ద్విజాయ. ఈ విషయంలో నా దోషం ఏమీ లేకుండానే చూడటానికి అప్రియుడైన ఈ రావణుడు నన్ను చంపనున్నాడు. ద్విజుడు కాని వానికి మంత్రాన్ని ఏ విధంగా ఇవ్వజాలడో నేను అదే విధంగా వీనికి నా మనస్సుని ఇవ్వను. నూనం మమాంగణ్య చిరాదనార్యః శస్త్రైః సితైచ్ఛేచ్ఛతి రాక్షసేంద్రః తస్మిన్ననాగచ్చతి లోకనాథే గర్భస్థ జంతోరివ శల్యకృంతః. లోకాలకు ప్రభు అయిన రాముడు రాకుంటే చెడ్డవాడైన ఈ రావణుడు శస్త్రచికిత్సకుడు గర్భంలో ఉన్న శిశువును ఛేదించినట్లు నా అవయవాలను వాడి అయిన శస్త్రాలతో తప్పగా ఖండిస్తాడు. దుఃఖం బతేదం మమ దుఃఖితాయ మాసౌ చిరాయ అధిగమిష్యతో దౌ బద్ధస్య వధ్యస్య తథా నిశాంతే రాజాపరాధాదివ తస్కరస్య. రాజు విషయంలో చేసిన అపరాధానికి బద్ధుడై తెల్లవారుజామున చంపవలసి ఉన్న దొంగకిలాగా దుఃఖితురాలనైన నాకు ఇచ్చిన 2 మాసాల గడువు ఆలస్యంగా గడుస్తోంది. అయ్యో, ఎంత కష్టం వచ్చి పడింది. హా రామా హా లక్ష్మణా హా సుమిత్రే హా రామ మాతః సహ మే జనన్యా యశా విపద్యామ్యహమల్పభాగ్యా మహార్ణవేనౌరివ మూఢవాత. అయ్యో రామ, అయ్యో లక్ష్మణ, అయ్యో సుమిత్ర, అయ్యో కౌసల్య, అయ్యో నా తల్లి. దుర్భాగ్యవంతురాలనైన నేను మహాసముద్రంలో గాలిచేత ఎటు వెళ్ళటానికి వీలులేని ఓడలాగా నశించిపోతున్నాను. నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విససర్జమూఢా రామానుజం లక్ష్మణ పూర్వజం చ. నిజంగా ఆనాడు కాలపురుషుడు మృగరూపంలో వచ్చి దురదృష్టలాన్నైన నన్ను లోభపెట్టాడు. అందుచేతనే నేను తెలివి తక్కువతనంతో ఆర్యపుత్రుని లక్ష్మణుని కూడా దూరంగా పంపేశాను. అనన్యదైవత్వమియం క్షమా చ భూమౌ చ శయ్యా నియమచ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం
కృతం కృతజ్ఞేష్వ మానుషానాం. మనుషులు కృతజ్ఞులకు చేసిన ఉపకారం ఎట్లు వ్యర్థమైపోతుందో అదేవిధంగా నేను భర్తను తప్ప మరి ఏ దేవుని పూజించకుండా ఓర్పుతో నేల మీద శయనించటం, ధర్మ నియమము, పతివ్రతాతత్వము ఇవి అన్నీ వ్యర్థమైపోయాయి. మోఘో హి ధర్మచరితో మయాయం తథైకపత్ని త్వమిదం నిరర్థం యాత్వాం న పశ్యామి కృశా వివర్ణా హీనా త్వయా సంగమని నిరాశ. నీకు దూరమై నిన్ను చూడకుండా నిన్ను కలుసుకోకుండా నేను ఆశ కూడా లేక చిక్కి సౌందర్యము చెడి ఉన్న నేను చేసిన ఈ ధర్మమంతా వ్యర్థమైపోయింది. ఈ పతివ్రతాతత్వం కూడా నిష్ప్రయోజనము. పితుర్నిదేశం నియమేన కృత్వా వనాన్నివృత్తచరిత ప్రతచ్ఛ స్త్రీభిస్తు మన్యే విపులేక్షణాభిస్త్వం రంస్యసే వీత భయకృతార్థః. నీవు తండ్రి ఆజ్ఞను నియమపూర్వకంగా పాలించి సత్యవ్రతాన్ని ఆచరించి వనం నుండి అయోధ్యకి తిరిగి వెళ్ళిన వాడవై కృతార్థుడవై ఎట్టి భయాలు లేకుండా విశాలమైన నేత్రాలు గల స్త్రీలతో విహరించగలవని అనుకుంటున్నాను. అహం తు రామా త్వయి జాత కామా చిరం వినాశాయ నిబద్ధ భావా మోఘం చరిత్వాథ తపోవ్రతం చ త్యక్ష్యామి దిగ్జీవితమల్పభాగ్యాం. ఓ రామా, నేనైతే నీ ఎందే అనురక్తురాల్ని. చిరకాలం నుంచి బద్ధానురాగనగుటం వల్ల ఈ రాక్షసుల చేత మడయుట కూడా లెక్క చేయలేదు. నిన్ను చేరజాలని నా ధర్మాచరణము, నా తపస్సు, పాతివ్రత్య జీవనము అన్నీ వ్యర్థాలయ్యాయి. నేనెంతో దురదృష్టవంతురాల్ని. నా జీవితాన్ని త్యజిస్తాను. సా జీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ సితేన వాపి విషస్య దాత నహి మేస్తి కచ్చిత్ ఛత్రస్య వా వేశ్మని రాక్షసస్య. అట్టి నేను విషం చేత కానీ శస్త్రం చేత కానీ శీఘ్రంగా నా జీవితాన్ని విడుస్తాను. రాక్షసుని ఇంట్లో నాకు విషం కానీ శస్త్రం కానీ ఎవ్వడు ఇవ్వడు కదా. ఇతీవ దేవి బహుధా విలప్య సర్వాత్మనా రామమనుస్మరంతి ప్రవేపమానా పరిశుష్కవక్త్రా నగోత్తమం పుష్పిత మాససాద. ఇలా సీత అనేక విధాలుగా విలపిస్తూ సర్వవిధాల రాముణ్ణి తలుచుకుంటూ వణిగిపోతున్నదై వాడిపోయిన ముఖంతో పుష్పించిన ఆ ఉత్తమ వృక్షం దగ్గరికి వెళ్ళింది. శోకాభితప్త బహుధా విచింత్య సీతాథ వేణ్యుద్గ్రధనం గృహీత్వా ఉద్బధ్య వేణుద్గ్రధనేన శీఘ్రమహం గమిష్యామి యమస్య మూలం. శోకంతో బాధపడుతున్న సీత ఈ విధంగా అనేక విధాలు ఆలోచించి ఉరితాడు వలె ఉన్న జడను చేత్తో పట్టుకొని ఇలా నిర్ణయించుకుంది. నేను జడను ఉరిపోసుకొని శీఘ్రంగా యమలోకానికి వెళ్ళిపోతాను. శోకాభితప్త బహుధా విచింత్య సీతాథ వేణ్యుద్గ్రధనం గృహీత్వా ఉద్బధ్య వేణుద్గ్రధనేన శీఘ్రమహం గమిష్యామి యమస్య మూలం. శోకంతో బాధపడుతున్న సీత ఈ విధంగా అనేక విధాలు ఆలోచించి ఉరితాడు వలె ఉన్న జడను చేత్తో పట్టుకొని ఇలా నిర్ణయించుకుంది. నేను జడను ఉరిపోసుకొని శీఘ్రంగా యమలోకానికి వెళ్ళిపోతాను. ఉపస్థితా సా మృదు సర్వగాత్రీ శాఖాం గృహీత్వాథ నగస్య తస్యాస్తు రామం ప్రవిచింతయంత్య రామానుజం స్వం చ కులం శుభాంగ్యాః శోకానిమిత్తాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తథా బభూవుః పురాపి సిద్ధ్యాన్యుపలక్షితాని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టావిశంసః సర్గః. సుకుమారమైన అవయవములు గల ఆ సీతాదేవి ఆ వృక్షశాఖను పట్టుకొని రాముని లక్ష్మణుని తన కులమును గూర్చి ఆలోచిస్తూ శుభమైన అవయవములు గల
ఆ సీతకు ధైర్యాన్ని కలిగించే అనేక శుభశకునాలు కనిపించాయి. శోకాన్ని తొలగించేవి, అత్యుత్తములుగా లోకం ప్రసిద్ధములైనవి అయిన ఆ శకునాలు ఇదివరకు కూడా అనేక పర్యాయాలు కనబడి సఫలాలు అయ్యాయి.